హాయ్ ఫ్రెండ్స్, రాగి అప్పం ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేయండి. ముందుగా 2 కప్పుల రాగి పిండిని అయితే తీసుకున్నాను అనమాట. దానిలోకి కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకును అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మునగాకు అనమాట. లేతదైనా ముదురుదైనా సరే కొంచెం లేతగా ఉండేలాగానే చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు అనమాట. కొంచెం ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే మన రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని గోరువెచ్చని నీటితో అయితే మనం ముద్ద చేసుకోవాలన్నమాట. ఎందుకు గోరువెచ్చని నీళ్ళతో చేసుకుంటున్నానంటే మనం మునగాకు పచ్చిదే వేసుకున్నాం కదా, ఆ పచ్చిదనం అన్నది స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. ఆ వేడి నీళ్ళు పోయడం వల్ల బాగా వేడిగా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. పిండి చక్కగా మనకి ముద్దలాగా అయ్యే స్టేజ్లో ఉంటే సరిపోతుంది. బాగా జావగాను అవ్వకూడదు. మనం చేత్తో నొక్కుకున్నప్పుడు మనకి ఓన్లీ ఒక రౌండ్ షేప్లో చపాతీలాగా రావాలన్నమాట. అలా అప్పాలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇవి నేను ఎలా కాల్చుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. అసలు ఈ రాగి అప్పాలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి. రాగి అప్పాలే కాదు, రాగి పిండితో ఏం తిన్నా సరే, రాగులు అంటే మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ రోజుల్లో నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అలాగే మోకాళ్ళలో గూజు అరిగిపోయింది అలా చాలామంది అంటున్నారు కదా, అలాంటి వాటికి కూడా చాలా దూరంగా ఉంటారనమాట. అర్థమైంది కదా. సేమ్ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక అరిటాకును అయితే తీసుకుని ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. అరిటాకు పైన ఆయిల్ మొత్తం అరిటాకు పైన అయితే స్ప్రెడ్ చేసుకుంటే మనకైతే రాగి అప్పం అన్నది అంటుకోకుండా పెనం మీద వేసేసుకోవచ్చు అనమాట. మనకి ఈజీగా ఉంటుంది. అదే ఆయిల్ అప్లై చేయకుండా వేస్తే కనుక మనకి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది అనమాట. అలా అయితే వేయకండి. నేను వీడియోలో చూపించిన విధంగా అరిటాకు పైనే చక్కగా ఆయిల్ అయితే అప్లై చేసి నేను చూపిస్తున్న విధంగా ఉండలను అయితే చేసుకుని పెనం మీద అయితే వేయండి. వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి ఒక మంచి రెసిపీ అని కూడా చెప్పచ్చు. అలాగే ఈ అరిటాకు ఉంది కదా, మధ్యలో అన్నది లేకుండా చూసుకుంటే ఊతప్పాలు అనేవి పెద్ద పెద్దగా చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. అవి వేయడం వల్ల అయితే నాకు సగం సగం అలా విరిగిపోవడం జరిగింది. అందుకే మీకు చెప్తున్నాను, మీరు కూడా అలా అయితే చేయకండి. సగంకి అయితే విరిగిపోయిందనమాట. అలా కూడా విరగకుండా ఉండాలంటే మనకి ఆ మధ్యలో అన్నది లేకుండా చూసుకోండి. అలా లేకుండా ఉంటే మనకి అప్పాలు అయితే బాగా వస్తాయన్నమాట. నేను అందుకే నెక్స్ట్ నుండి చిన్నగా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే నా దగ్గర ఆకు అయితే లేదనమాట, పెద్ద ఆకు. మీ దగ్గర ఉంటే కనుక అలా చేయండి. లేదు అనుకుంటే సేమ్ మీరు కూడా నాలాగే చిన్న అప్పాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్న అప్పాలు అయితే మనకి బెనిఫిట్స్ ఏంటంటే చక్కగా కాలడానికి, ఆయిల్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, నేనైతే చిన్నగా అయితే పరిచేసుకున్నాను అనమాట. ఒక రొట్టెలాగా, అంటే చపాతీ లాగా మనం ఎలా చేసుకుంటామో అలా ఒక రొట్టెలాగా నేను పరిచేసుకున్నాను అనమాట. అప్పం అంటారనమాట దీని పేరు వచ్చేసి. నేను ఇప్పుడు ప్యానం పెట్టుకుని హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న ఆ అప్పాన్ని అయితే ప్యానం పైన వేసేసి కొంచెం సేపు అసలు కదలనివ్వకూడదు అనమాట. అంటే అటు ఇటు కదపకూడదు అనమాట. మనం ఎక్కడ వేస్తే అక్కడే అట్లాగే వదిలేస్తే మనకి అప్పాలు అన్నవి రెడీ అయిపోతాయి. మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ అలా వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి అసలు రాగి అప్పాలు. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి స్నాక్స్ లాగా కానీ, డెలివరీ అయిన తర్వాత బాలింతలకు కూడా ఇలా రాగి అప్పాలు చేసి పెడితే నడుము నొప్పి అలాంటి వాటికి ఫ్యూచర్లో దూరంగా ఉంటారనమాట. మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.